ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని ఉచితమైన కృపలో గత నెల కాలము మనము కాపాడబడి భద్రపరచబడి మరొక నెలలోనికి మనం రావడానికి ప్రభు మనకెంతో సహాయం చేశారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. పితృపుత్ర పాడుకుంట ద్వారా మన ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతమైన నీ నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. పరలోకముందున్న మా తండ్రిగా మీరుండి ఈ లోకంలో మమ్మలను పాపము నుండి శాపము నుండి విడిపించడానికి నీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి మాకు అనుగ్రహించబడిన ఈ గొప్ప భాగ్యం కొరకై నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నాయన, మీ నామము గొప్పది, నీ ఒక్కడివే స్తుతింపదగిన దేవుడు ప్రభువా, స్తుతులకు అర్హుడైన దేవుడు. నాయన, నీకే స్తుతులు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆరాధన నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ రీతిగా నాయన, ప్రతి ఆదివారం నీ యొక్క సముఖంలో మేము ఉండడానికి మీరు మాతో కూడా ఉండి ఈ ఆరాధనలో నడిపిస్తూ ఉన్నందుకు నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో నాయన, హెచ్ఎస్బిసి కుటుంబాన్నంతా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మేమందరం కలిసి ఈ రీతిగా ఆరాధనలో పాల్గొనడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరిని బట్టి కూడా నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ ఆరాధనలో మీరే నీ సన్నిధిని మాతో కూడా ఉంచమని అడుగుతూ ప్రార్థన యేసుక్రీస్తు నామంలోనే స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఆరాధనలో భాగంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోంచి ఒక కీర్తన మనం పాడుకుంటున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోంచి 6వ కీర్తన యెహోవా స్తుతి అనే పేరు కలిగిన ఈ కీర్తన మనందరం కలిసి పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా, పీఠం ఎదుటను కూడరే. ఈ కీర్తన అందరం కలిసి పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటను కూడరే. ఏక
నీతితోనే మామునెల్లా మానవులుగా సృజించెను. ఇట్టి శాక్తుండవు ప్రభుమే మెచ్చుగా మది నిల్తుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటూడరే. ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను. దారుణింతానొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటూడరే. పుట్టగీతం చేయతానై నట్టి దేవుని శక్తిని పాటుగాలో కాస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటూడరే. మేటి సంగీతంబులాపై వింటనారవముందను. చాటరే వేవేలనోళ్ళ సన్నుతుల్ ప్రభు వందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటూడరే. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గోరి యాడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటూడరే. పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క ఆరాధనా వాక్యాన్ని మనం విందాం. ప్రియులు డాక్టర్ ధర్మేంద్ర గారు వచ్చి మనకు ఆరాధనా వాక్యాన్ని అందిస్తారు. దయచేసి శ్రద్ధగా ఆరాధనా వాక్యాన్ని విందాం. విన్న తర్వాత ప్రభువును ఆరాధించుకుందాం. దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన యొక్క గొప్ప కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని అని మా యొక్క అనుదిన ప్రార్థనలో మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. కరోనా టైంలో మనం అందరూ కూడా జాగ్రత్తగా మనం ఉండాలి. మన సంఘంలో కూడా చాలామందికి డౌట్లు ఉండిపోయినాయి. మాకు కరోనా వచ్చేసిందేమో అని. కొంతమంది అయితే నిజంగానే కూడా దీని బారిన పడిన వారు ఉన్నారు. అయినా అందరూ ధైర్యంగా ఉన్నారు, అందరూ సురక్షితంగా ఉన్నారు. దేవుని యొక్క మహాకృప వల్ల అందరికీ చాలా బాగుంది. మనమందరూ కూడా బాగుండాలని దేవుని యొక్క అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సమయాల్లో మనుషుల్ని రెండు విభాగాలుగానే విభజించారు. ఎలాగ విభజించారు అని అంటే కరోనా వచ్చిన వాళ్ళు, కరోనా రాని వాళ్ళు. ఈ రెండు భాగాలుగా విభజించారు. ఇంకా ధనికుడు లేడు, పేదవాడు లేడు, డబ్బున్నవాళ్ళు లేరు, డబ్బు లేని వారు లేరు, నల్లవాళ్ళు లేడు, తెల్లవాళ్ళు లేడు, ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, ఇంకేమీ లేదు. ఇవన్నీ కూడా రెండు విభాగాలుగా విభజించారు. ఎలాగనంటే కరోనా వచ్చిన వాళ్ళు, కరోనా రాని వాళ్ళు. ఈ మధ్యన ఎవరో ఒక అతను స్థలం అమ్మేస్తానండి, దగ్గర అసలు డబ్బులు లేవండి, తక్కువ రేటుకి ఇచ్చేస్తానండి అని వచ్చాడు. ఎవరు కూడా అతని దగ్గర కొనటం లేదు. కారు అమ్మేస్తానని ఒక అతను అన్నాడు నాతో. ఎవరు కూడా కొనటం లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు, డబ్బులు లేని పరిస్థితి వచ్చేసింది. వ్యాపారాలు లేవు, వ్యాపారాలు లేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఈ సమయంలో ఏది బెస్ట్ అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఏది సేఫ్ అనేది ఆలోచించాలి. ఏది బ్లెస్డ్ అనేది ఆలోచించాలి. ఎవరు మంచివారు అనేది ఆలోచించాలి. ఎవరు నిర్దోషులు అనేది ఆలోచించాలి. ఎవరు ధన్యులు అనేది మనం ఆలోచించాలి. ఎవరు ధన్యులు, లేకపోతే ఈ కడవరి కాలంలో, ఈ కరోనా సమయంలో, మరణకరమైన ఈ యొక్క రోజుల్లో మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని బైబిల్ మనకి ఈ విధంగా మనకు బోధిస్తుంది. 32వ కీర్తన చూడండి. 32వ దావీదు కీర్తన, దైవజ్ఞానం 32వ దావీదు కీర్తన ఈ విధంగా సెలవిస్తుంది. తన యొక్క అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.
యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు అని అంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది, దావీదు భక్తుడు రాస్తున్నాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని వాక్యం చదివిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర నిర్దోషిగా నువ్వు కనుకుంటే నువ్వు ధన్యుడు. నీ కరోనా వచ్చినా ధన్యుడివే, కరోనా రాకపోయినా ధన్యుడివే, పేదడువైన ధన్యుడివే, ఉన్నవాడువైన ధన్యుడివే. ఎలా ఉన్నా సరే నువ్వు ధన్యుడు. ఎందుకు నువ్వు ధన్యుడు అని అంటే, యెహోవా చేత నువ్వు నిర్దోషి అని ఎంచబడిన వాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మనం దోషులుగా మనం దేవుని దగ్గర చేతులు కట్టుకుని ఉంటున్నామా, లేకపోతే నిర్దోషులుగా మనం దేవుని దగ్గర ఉంటున్నామా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. రాబర్ట్స్ అనే అతను అమెరికా దేశంలో ఒక గజ దొంగ, అతను దొంగతనాలు చేస్తూ అనేక మందిని హత్య చేసినట్లుగా అభియోగాలు మోపారు. అతన్ని అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసిన తర్వాత అతని వైపు లాయర్లు ఎవరు కూడా వాదించడానికి రాలేదు. అనేకమైన సాక్ష్యాలు తీసుకుని వచ్చి అతన్ని బంధించేసి అనేకమైన సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అన్నీ విన్నది, తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును లాస్ట్ డే తీర్పు ఇచ్చే రోజుని మొత్తం అందరూ కూడా వచ్చారు. రాబర్ట్స్ అనే అతను కూడా తీసుకుని వచ్చారు. మొత్తానికి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసేసి ఎక్కువ సెక్యూరిటీని పెట్టారు. చాలామంది జనం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జడ్జి చెప్తాడు, జడ్జి చెప్పిన వెంటనే కూడా ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని ఉరి తీసేస్తారు. అది చూడాలి, మేమందరం సంతోషించాలి అని. రాబర్ట్స్ అప్పటికే దేవుని దగ్గర తన యొక్క పాపాలన్నింటినీ ఒప్పుకున్నాడు. రాబర్ట్స్ అప్పటికే దేవునిలోకి మారాడు. జైలు జీవితంలో రాబర్ట్స్ అప్పటికే మారు మనసు పొందాడు. దేవుని దగ్గర ప్రార్థించుకున్నాడు. రాబర్ట్స్ని జడ్జి వచ్చాడు. రాబర్ట్స్ కోసం మొత్తం అంతా తీర్పును రిజర్వ్లో ఉంచబడిన తీర్పును తీసి ఆయన చదవటం మొదలెట్టాడు. రాబర్ట్స్ మీద ఉంచబడిన అభియోగాలకి స్పష్టమైన సాక్ష్యం ఏది లేదు. కాబట్టి రాబర్ట్స్ని నేను వదిలేస్తున్నాను, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రాబర్ట్స్ని విడుదల చేస్తున్నాం, వెంటనే అతనికి సంఖ్యలు తీసేయండి అని జడ్జి గారు ఆదేశించారు. రాబర్ట్స్ కళ్ళలో నీరు, అతను ఆనంద బాష్పాలు, తన యొక్క సంఖ్యలు విడిపోయినాయి, తన యొక్క విడుదల పొందాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపం యొక్క ఒక బాధ తెలిసినప్పుడే విడుదల యొక్క గొప్పదనం మనకు తెలుస్తుంది. ఇక్కడ రాబర్ట్స్కి తన యొక్క జైలు జీవితం యొక్క బాధ ఎంతో తెలిసింది. తన మరణం ఎంత బాధ పెడుతుందో తనకు భయము తనకు తెలిసింది. కానీ తన విడుదల ఎంత గొప్పగా ఉన్నదో తనకు తెలిసింది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు తప్పుడు పనులు చేస్తూ కూడా మనం దేవుని దగ్గర మనం ఒప్పుకోలేకుండా మనం ఉండిపోతున్నామంటే, ప్రియమైన సహోదరులారా, మనం ఒకసారి ఆలోచించాలి. చాలామంది మనలో పాపాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. పాపంలో జీవించడం అంటే మనకు చాలా ఇష్టం. పాపాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరులారా, వాక్యం ఏం సెలవుస్తుందంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నువ్వు పాపాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వు ధన్యుడు కాలేవు. నువ్వు పాపాన్ని చక్కగా నువ్వు పెంచి పోషిస్తుంటే నువ్వు ధన్యుడు కాలేవు. నీ అతిక్రమాలకి పరిహారం పొందకపోతే నువ్వు ధన్యుడు కాలేవు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందకపోతే నువ్వు ధన్యుడు కాలేవు. కానీ ఇక్కడ శుభవార్త మనకి, యేసు ప్రభు వారు మనందరి కోసం తన యొక్క రక్తాన్ని చిందించి మనందరి కోసం మన పాపాల కోసం ఆయన శిలువలో రక్తాన్ని చిందించారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎవరు ధన్యులు అని అంటే, మీ యొక్క ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని దాని వైపు తిరిగి చూడని వారు యెహోవా చేత నిర్దోషులుగా ఎంచబడతారు. వారు మాత్రమే ధన్యులు. వారు మాత్రమే ఈ కరోనా సమయంలో ధైర్యంగా ఉండండి. వారు మాత్రమే ఈ కరోనా సమయంలో చక్కగా ఉండండి. వారు మాత్రమే ధైర్యంగా ఉండండి. మిగతా వారందరూ కూడా పాపాలు ఒప్పుకునే పనిలో ఉండమని ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. దావీదు భక్తుడు ఏం చేశాడో తెలియదు కానీ, దావీదు భక్తుడికి ఏమైందో తెలియదు కానీ 3వ వచనంలో అంటాడు, నేను మౌనునై ఉండగా జనమంతయు నేను చేసిన ఆత్మధ్వని వల్ల నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలము ఉండినట్లు అయ్యను అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఎంతగానో దావీదు భక్తుడు బాధపడుతున్నట్లుగా మనం ఈ వచనాల్లో చూస్తామండి. ఎంతో బాధపడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడు అని అంటే, నా ఎముకలు క్షీణించిపోయినాయి, మౌనుగా ఉన్నాను, జనమంతయు నేను చేసిన ఆర్తధ్వని వల్ల నా ఎముకలు క్షీణించిపోయినాయి అని చెప్తాడు. ప్రియమైన వారులారా, చాలామంది ఈరోజు అదే స్థితిలో ఉన్నారు. వ్యాపారాలు లేక, లేకపోతే పిల్లలు ఇంట్లో ఉండిపోయి, లేకపోతే భర్త ఇంట్లో ఉండిపోయి ఉద్యోగాలు పోగొట్టుకుని, లేకపోతే సరైన డబ్బులు లేక, సరైన పనులు లేక, ప్రియమైన సహోదరులారా, ఇలాగ గుండె చెదిరిన వారిలాగా ఒకవేళ కనుకుంటే
గుర్తుపెట్టుకోండి. దేవుడు తర్వాత వచనాల్లో అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆయన బాగు చేసే దేవుడు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దావీదు భక్తుడు అప్పుడు ఏం చేశాడంటే, ఆయన నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేని అని వాక్యంలో సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే దావీదు భక్తుడు ఇటువంటి పరిస్థితులు వెళ్ళాడో తన పాపాలన్నిటినీ ఒప్పుకున్నాడు దేవుని ఎదుట. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నాడో అక్కడ చూడండి, విస్తార జల ప్రవాహం పొరలు వచ్చినను నిశ్చయంగా వారి మీదకి రావు. నీ మీద చుట్టూరు నీ కుడి పక్కన వచ్చేసిన, నీ కుడి పక్కన ఎంతోమంది కూలినా, నీ ఎడం పక్కన ఎంతోమంది చచ్చిపోతున్నా, నీ చుట్టూరు కరోనా రోగులు ఉన్నా, లేకపోతే మరణకరమైన వేదనలు వచ్చేసినా, లేకపోతే నీకే కరోనా వచ్చేసినా, ఏది నీ జోలికి రాదని వాక్యం సెలవిస్తుంది. ఎలా చెప్తుందంటే నిశ్చయముగా వారి మీదకి రావు. నిశ్చయం అది వాక్యం చెప్పిందంటే అది నిశ్చయంగా వారి మీదకి రాదు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదువు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నీ తప్పులు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నీ పాపాలకు పరిహారం పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుడు నిన్ను ఇతను నిర్దోషి అని దేవుడు ఎప్పుడైతే నిన్ను అంటాడో, నీ దగ్గర నా దాగుచోటు నీవే అని దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. ప్రియమైన సోదరి సోదరులారా, గుర్తుంచుకోవాల్సిన విషయాలు, దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. దేవుడి చేత నువ్వు నిర్దోషిగా ఎంచబడితే ఇటువంటి సమయాల్లో నువ్వు బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు, ఏదో అయిపోతుందని వేదన పడక్కర్లేదు. కాబట్టి ప్రియమైన సోదరులారా, గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నిశ్చయంగా అవి వారి మీదకి రావు. తర్వాత వచనాల్లో చూడండి ఒకసారి, తర్వాత వచనాల్లో నేను నీకు ఉపదేశం చేసేదును, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించేదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదును. నాకండి చాలామంది చెప్తుంటారు, డాక్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి డాక్టర్ గారు అని చాలామంది అంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను మామూలుగా అందరి కోసం ఇలాగ ఓపీ బుక్ పట్టుకుని ఇలాగ అందరి పేర్ల మీద పెట్టి నేను ప్రార్థన చేసుకుంటాను. నేను కంపల్సరీ నేను ప్రార్థన చేస్తాను వారందరి కోసం. ఎవరైతే పర్టికులర్గా నా పేరు గుర్తుపెట్టుకోండి డాక్టర్ గారు అని అంటే వారి పేరు మట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకుని నా పర్సనల్ ప్రేయర్లో గుర్తుపెట్టుకుంటాను. ఎవరైతే నన్ను ప్రార్థన చేయమన్నారో వారి పేర్లు నేను గుర్తుపెట్టుకుంటాను. అది నాకు ఎంతో ఆశీర్వాదం అని నేను అనుకుంటాను. మొన్న ఒక ఆయన, నేను దాదాపు 10-12 సంవత్సరాలు అయింది వారి చర్చికి వెళ్ళి, పెద్ద పాస్టర్ గారు, పెద్ద సంఘం, ఆ పాస్టర్ గారు నాకు మొన్న ఒకసారి ఫోన్ చేసి, బాబు ధర్మేంద్ర ఎలా ఉన్నావు, చాలా రోజులు అయిపోయింది, పిల్లలు ఎలా ఉన్నారు, హాస్పిటల్ ఎలా ఉంది, నీ ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా అడిగారండి. ప్రియమైన వారులారా, నాకు ఆ రోజు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఎప్పుడో 10-15 సంవత్సరాలు అవుతుంది ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుని, ఆయన డైరీలో చూస్తుంటే నా ఫోన్ నెంబర్ కనిపిస్తే ధర్మేంద్ర అని గుర్తుపెట్టుకుని కంపల్సరీ నాకు ఒకసారి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడాలని ఫోన్ చేసి నాతో పలకరిస్తే నాకు చాలా సంతోషం అయింది. ఆయన ఫోన్ చేసినందుకు, ఆయన అడిగినందుకు ఇవేమి కాదు, కానీ నాకు ఒకటే సంతోషం అనిపించింది, అంత పెద్ద ఆయనకి నేను మానేసినా సరే నేను గుర్తున్నానని చాలా సంతోషం వేసింది. ప్రియమైన వారులారా, ఒకసారి నా చదువులు అయిపోయిన తర్వాత నేను అమెరికా దేశం వెళ్దామని నేను ప్రయత్నాల్లో ఉన్నాను. అమెరికా, కెనడా దేశాలకు నేను ప్రయత్నం చేస్తున్నాను వెళ్ళే విధంగా. ఆ సమయాల్లో మా ఫ్రెండ్ నాతో పాటు ఇక్కడ ఉండేవాడు. అతను ముందు వెళ్ళాడు. నాకు ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల వెంటనే వెళ్ళలేకపోయాను. ముందు వెళ్ళిన అతనికి నేను చెప్పాను, అక్కడికి వెళ్ళినప్పుడు మట్టుకు నన్ను అసలు మర్చిపోకు, నన్ను గుర్తుపెట్టుకో కంపల్సరీ, అంటే సమస్య లేదురా నేను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పాడు. వెళ్ళిన అతను ఎన్ని రోజులు కూడా నాకు ఫోన్ చేయలేదు. అప్పట్లో ఫోన్ చేయాలంటే నేను ఆ ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఇంటర్నేషనల్ కాల్ కల్పించడానికి చాలా డబ్బులు అయిపోయి, 16 రూపాయలు 32 రూపాయలు ఈ విధంగా పడి అనమాట నిమిషానికి. చాలా డబ్బులు అయిపోయి, ఏమైందిరా అని అంటే చెప్తానని కూడా, కానీ అసలు కనీసం ఒకసారి కూడా నాకు పెద్దగా సహాయం చేయలేదు. ఒకసారి అనుకోకుండా అమెరికా నుంచి ఫోన్ వచ్చి ధర్మేంద్ర ఎలా ఉన్నావు అన్నారు ఒక ఆయన. సార్ నేను బాగానే ఉన్నాను, నా నెంబర్ మీకు ఎలా వచ్చిందంటే ఫలానా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను ధర్మేంద్ర నువ్వు ఎలా ఉన్నావు, అమెరికా వచ్చే ఉద్దేశం ఏమైనా ఉన్నదా అని అన్నారు. ఉన్నదండి, నాకు ఇలా పలానా ఆయనతో నేను ట్రై చేస్తానంటే, ధర్మేంద్ర ఇక్కడికి వచ్చి లైసెన్స్ ఎగ్జామ్ రాసి దాని తర్వాత ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, ఆ ప్యానల్లో నేను జ్యూరీ మెంబర్గా నన్ను అపాయింట్ చేశారు. నువ్వు వచ్చే అమెరికా ఇక్కడ ఇదంతా కూడా నేను చూసుకుంటాను, నీకేం ప్రాబ్లం ఉండదు, నేను అపాయింట్ చేసేస్తాను, ఏదో దాంట్లో జాయిన్ అయిపోద్ది కానీ అని అన్నారు. ప్రియమైన వారులారా, అప్పటికి నాకున్న ఇబ్బందుల వల్ల నేను తర్వాత వెళ్ళలేకపోయాను. ఆయన ఇచ్చిన ఆఫర్ కోసం నేను సంతోషించలేదు, ఆయన ఇచ్చిన దేనికోసం నేను సంతోషించలేదు. కానీ అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయి అమెరికాలో జ్యూరీ మెంబర్స్లో, ఆ ప్యానల్లో జ్యూరీ మెంబరు ఒక ఆయన నన్ను గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేసినందుకు నాకు చాలా సంతోషించిందండి.
కళ్ళ నీరు వచ్చేసి ఆయన నాకు ఫోన్ చేసి, అంత పెద్ద ఆయన ఇక్కడ ఇప్పుడే ఉన్నప్పుడు నాకు పెద్దగా లెక్క చేయలేదు, ఎప్పుడో చెప్పాను నేను ఆయనకి, మర్చిపోయాను. కానీ ఆయన మర్చిపోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత, నా చదువు కంటే ముందు చెప్పాను నేను, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఫోన్ చేసి, ధర్మేంద్ర నువ్వు వస్తావా అమెరికా అని అడిగాడు. ఆయన దృష్టిలో నేను ఉన్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. ప్రియమైన సహోదరులారా, ఇంకొక ఆయన సంగతి చెప్తున్నాను. ఈయన ఎంత గొప్పవాడంటే నక్షత్రాలకు పేర్లు పెట్టినాడు. నక్షత్రాల మధ్యని దూరం జ్ఞానంతో కొలిసే దేవుడు. నక్షత్రాలని పేర్లు పెట్టి పిలిచిన ఆయన ఏమంటున్నాడో తెలుసా? చూడండి, నీ మీద దృష్టి ఉంచి నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను నేను, నీవంటే నీ కోసం ఒకసారి ఆలోచిస్తాను నేను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. అందరూ అంటాం కదా, నా కోసం గుర్తించుకోండి, నా కోసం మీరు గుర్తించుకుని ప్రార్థనలో ఉంచండి అని అడుగుతాం కదా అందరినీ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేనే నీ కోసం దృష్టి ఉంచుతానయ్యా, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఏం ఆలోచన చెప్తాడంటే, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. ఏ వ్యాపారం చేయాలి, లేకపోతే ఏం చదవాలి, లేకపోతే ఏం చేయాలి, లేకపోతే ఏ పని చేయాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే ఏ బండి కొనాలి, లేకపోతే ఏం కొనుక్కోవాలి, ఏం అమ్మేసుకోవాలి, ఇటువంటి సమయాల్లో ఇటువంటి ఆలోచనలు నువ్వు ఉంటే కనుక, ప్రియమైన సోదరుల, నువ్వు పరిగెత్తక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మహాదేవుడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయన నీ మీద దృష్టి ఉంచుతాడంట. జ్ఞానాలకి అతీతమైంది ఆయన గొప్ప జ్ఞానము. జ్ఞానమునకు ఆయనే మితి లేని జ్ఞానము. ఆయన నీ మీద దృష్టి ఉంచుతాడంట. దృష్టి ఉంచి ఏమైనా అంటాడంటే, నువ్వు ఇలా చేయి, ఈ దారిని వెళ్ళు, ఎలా అన్నాడు అని నీతో చెప్పాడంట. ప్రియమైన సోదరులారా, మనం ముగించేస్తున్నాను నేను. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఇక్కడ కింద వచనంలో ఉంటుంది, యెహోవాయందు నమ్మికుంచు అని కృప ఆవరించుచున్నది. ఆయన కృప నేను చుట్టూరు ఇలాగ ఆవరించుకుని ఉంటుండగా, ప్రియమైన సహోదరులారా, నువ్వు దోషిగా ఉన్నావా, నిర్దోషిగా ఉన్నావా, ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ పాపాలన్నిటిని ఒప్పుకొని, చిన్న పాపం అవ్వచ్చు, పెద్ద పాపం అవ్వచ్చు, చెప్పుకోలేనిది అవ్వచ్చు, లేకపోతే ఇది పాపమా అని నువ్వు అనుకునవచ్చు. ఒకసారి అన్నీ ఒప్పుకుని, నేను నిర్దోషిగా ఉన్నానా అని దేవుని దగ్గర ఒకసారి ఒప్పుకుంటే, దేవుడు గొప్ప కృపామయుడు. దేవుడు నిన్ను కనికరిస్తాడు, ఆయన ఆవరిస్తాడు. ప్రియమైన సహోదరులారా, ఆయన కృప నిన్ను ఆవరించేస్తుంది, నీ ఇంటిని ఆవరిస్తుంది, నీ వ్యాపార ప్రదేశాన్ని ఆవరిస్తుంది, ప్రతిదాన్ని ఆవరిస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని వాక్యం సెలవుస్తుంది. ప్రియమైన సహోదరులారా, అంతకంటే ముందు యెహోవా చేత నువ్వు నిర్దోషిగా ఎంచబడాలి. యెహోవా చేత నిర్దోషిగా నువ్వు ఎంచబడితే విస్తార జల ప్రవాహాలు వచ్చినా నిశ్చయంగా అవి నేను ఏం చేయలేవు. ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. ఈరోజు నువ్వు గుండె చెదిరిపోయి నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఇటువంటి సమయాల్లో ఏం చేయాలని, లేకపోతే ఈ వ్యాధి బారిన పడి నువ్వు బెంగ పెట్టేసుకుని వేదనలో ఉన్నావేమో. ప్రియమైన సహోదరులారా, ఈరోజు గుండె చెదిరిపోయి కనుక నువ్వుంటే కనుక దేవుడు ఆయన సెలవిస్తున్నాడు. ఆయన దావీదు భక్తుడు ఇటువంటి సందర్భంలో చెప్పాడు, నా దోషమును కప్పుకొనగా నా పాపములను ఒప్పుకుంటుని అని. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ఉంటే కనుక, దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచి ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడనే విషయాన్ని నేను మీ దృష్టి తీసుకొస్తాను. ఆరాధించుకుందాం దేవుణ్ణి. ఇంత గొప్ప దేవుడు మనకున్నందుకు. ఆకాశాలకు పేర్లు పెట్టిన దేవుడు, నక్షత్రాలను పేర్లు పెట్టి పిలిచిన దేవుడు, ఆ నక్షత్రాల సంఖ్యను అన్నిటిని లెక్క పెట్టిన దేవుడు, నక్షత్రాలకు ప్రభు జ్ఞానంతో కొలిచిన దేవుడు. అంత గొప్ప దేవుడు, అధిక బుద్ధిశాలి, అధిక జ్ఞానశాలి దేవుడు. నీకు ఆలోచన చెప్తాడు, నిన్ను నడిపిస్తాడు అని వాక్యం సెలవుస్తుంది. ప్రియమైన వారులారా, ఆరాధించుకుందాం. ప్రభువా, ఇంత గొప్ప దేవుడు మీరు మాకున్నారు, ఇంత గొప్ప దేవుడు మీరు నాకున్నారు, ఇంత గొప్ప దేవుడు మీరు నాకు ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేసుకున్నాను. నన్ను క్షమించండి ప్రభువా, నేను అనేకమైన తప్పులు చేశాను ప్రభువా, నేను అనేకమైన దోషాలు చేశాను ప్రభువా, నన్ను క్షమించారు నాయనా, మీకు వందనాలు. ఈరోజు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు అని దేవుడి దగ్గర మనందరూ ఒప్పుకుందాం. దేవుడు మనం క్షమించే దేవుడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనం క్షమించే దేవుడు. మనమందరూ ఒక పాట పాడుకుంటూ దేవుడిని మనం ఆరాధించుకుందాం. చెదరిన వారిని
చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా మీకు గొప్ప దేవుడు. దేవా ఇదిగో తండ్రి, దేవా ఇంత గొప్ప దేవుడు నైనా. దేవా గుండె చెదురు వారిని ప్రభా, దేవా తిరిగి వారి గాయాలు కట్టే దేవుడు నాయనా. ఇదిగో తండ్రి, అనేక మంది ప్రభా దేవ మాలో ప్రభా వేదనలో ఉన్నారు ప్రభా, బాధల్లో ఉన్నారు ప్రభా, భయాందోళనలో ఉన్నారు ప్రభా. దేవా ఇదే ప్రభా దేవా గొప్ప శుభవార్త ప్రభా మీరు మాకు ప్రకటించారు. దేవా వారందరి గాయములను కట్టే దేవుడు నైనా. మీరు మాకు ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇంత గొప్ప దేవుడు తండ్రి, దేవ ఇంత గొప్ప అద్భుతకరమైన దేవుడు, బలమైన దేవుడు, దేవ శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు నైనా. మీరు మాకు ఉన్నందుకు నైనా మీకు స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. దేవా మీరు మమ్మల్ని అంగీకరించినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. దేవా మా పాపాలను క్షమించినందుకు మీకు వందనాలు తెలియజేసుకున్నాం ప్రభా. దేవా మీరు అధిక శక్తి సంపన్నుడు, మీ జ్ఞానములకు మితి లేదు నైనా. దేవా దయతో ప్రభా మా ప్రజలకు ప్రభా, మాకునైనా ప్రభా మీ యొక్క ఆలోచనలో ప్రభా మాకు నేర్పించండి ప్రభా. దేవ మీ ఆలోచనలో మేము నడిచే గొప్ప కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దేవా మీకు తండ్రి అనేక మంది ప్రభా తండ్రి ఇప్పుడు అందరూ ప్రభా దేవ మిమ్మల్ని ఆరాధించుకుంటున్నారు ప్రభా. దయతో మా ఆరాధన అంగీకరించండి. ఇంతవరకు కాచి కాపాడినందుకు మీకే స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన 7 నెలలు ప్రభా తండ్రి దేవ ఇంతవరకు కాపాడారు ప్రభా. దేవ తండ్రి మరి ఒక నూతనమైన నెలను ప్రవేశపెట్టారు ప్రభా. దేవ ఈ నెలంతటిని ప్రభా మాకు అధికమైన తండ్రి మీ యొక్క గొప్ప కృపను ప్రభా, మీ కృపను ప్రభా మీరు మాకు చుట్టూరు ఆవరింప చేయమని అడుగుతూ ప్రభా మా ఆరాధన, మా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పరిశుద్ధ నామానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రభు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మరొక నూతనమైన నెలలోనికి మనం వచ్చాం. ఇది ఆగస్టు నెలలో మనం జరుపుకునేటువంటి మొట్టమొదటి బల్ల ఆరాధన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనం బల్లను ఆచరిస్తాము. రేపు ఆదివారం నాడు దానికి అనుగుణంగానే ఈ యొక్క రికార్డింగ్ని కూడా మేము చేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మనం నిర్గమాకాండాన్ని ధ్యానం చేస్తున్నామండి. నిర్గమాకాండంలో ఉన్నటువంటి కొన్ని వచ్చిన భాగాలను చదువుకొని దాని మీద మన ధ్యానాన్ని చేసుకుంటున్నాం. ఈరోజు కూడా అలాగే ఆ యొక్క ధ్యానంలో మనం ముందు కొనసాగుదాం. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని చదివి ప్రార్థన చేసుకుని అప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. నేను చదువుతున్నాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనంలో 14వ వచనంలో చివరి లైన్ నుంచి నేను చదువుతున్నాను. చూడండి, అసలు 15వ వచనం అనేది ఫరో ఆ సంగతి విని అన్న చోట నుంచి మొదలవుతుంది. కానీ ఇంకా పైనుంచి నేను చదువుతున్నాను. అనగా 14వ వచనము చివరి లైన్, తర్వాత 15వ వచనం, తర్వాత 16వ వచనం. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిన అనుకొని భయపడను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచను. కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తోటలను నింపుచుండగా, బహుశా ఈ 16వ వచనం వరకు రాకపోవచ్చు. మనం 15వ వచనమే ఈ రోజుకి మనకున్న సమయంలో ఈ యొక్క వచనమే సరిపోతుంది. సో చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన యేసు ప్రభువా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ
ఆరాధన దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. గడిచిన కాలం అంతా నీ కృపలో మేము కాపాడబడ్డాం, భద్రపరచబడ్డాం. మరొక మాసంలోనికి మేము ప్రవేశిస్తూ ఉన్నాము. ఈరోజు బలను సమీపించే ఆదివారంగా ఈ ఆదివారాన్ని నాయన మేము పాటిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో నీ వాక్యం దగ్గరికి మేము వస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతూ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది, నేను చదువుతున్నాను. స్పిరిచువల్ లీడర్షిప్ ఈజ్ గాడ్స్ అపాయింట్మెంట్, నాట్ ఎట్ ఆల్ సెల్ఫ్ అజ్యూమ్డ్. అంటే ఆత్మీయ నాయకత్వము అనేటువంటిది దేవుని చేత ఎంపిక చేయబడేటువంటిది, అంతేగాని ఏ మనుషుడు తనకు తానుగా సంపాదించుకునేది కాదు అని ఈ మాట యొక్క భావం. స్పిరిచువల్ లీడర్షిప్ ఈజ్ గాడ్స్ అపాయింట్మెంట్, నాట్ ఎట్ ఆల్ సెల్ఫ్ అజ్యూమ్డ్. ఓకే, ఈ సమయంలో మొదట ఈ వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా మోషే గారి యొక్క అర్హతల కొరకు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. మోషే యొక్క రెజ్యూమ్ అందాం. మనం కాస్త దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మోషే యొక్క ఉద్యోగానికి వెళ్ళేప్పుడు రెజ్యూమ్ పెట్టుకుంటూ ఉంటారు, లేదంటే పూర్వకాలంలో బయోడేటా అనేవారు. అంటే అర్హతల గురించి చెప్పుకోవడం అన్నమాట. సో మోషే గారి యొక్క అర్హతలు ఏమిటి అది చూస్తే చాలా గొప్ప గొప్ప అర్హతలు ఉన్నాయి మోషే గారికి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఆయన అర్హతల గురించి రాస్తాడు. ఆయన అర్హతలు ఏంటంటే ఆయన వయస్సు 40 సంవత్సరాలు, ఎత్తు 7 అడుగులు, రూపం ఆయన అందగాడు, స్ఫురద్రూపి, చదువు సకల విద్యలు, అంటే అన్ని డిగ్రీల్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషను డాక్టరేట్ చేసేసాడు అని అర్థం. తర్వాత ఆయనకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాక్యంలో చెప్పాడు కదా, అనుభవం ఏంటంటే ఆయన మాటల్లోనూ కార్యాల్లో కూడా ఎక్స్పర్ట్ అని చెప్పాడు. ఏమండి, ఎక్స్పర్ట్ ఇన్ మాటలు క్రియలు అని అర్థం చేసుకుందాం. తర్వాత ఈయనకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏంటంటే యుద్ధ నైపుణ్యం గలవాడు, ధైర్యశాలి, ఒంటి చేత్తో మనిషిని చంపగలడు. ఏమండి, ఆయనకున్నటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్. ఈయన అడ్రస్ ఏంటంటే ఫరో రాజభవనమే ఈయన అడ్రస్. ఈయన తల్లి ఎవరంటే ఐగుప్తు రాణియే తల్లి. ప్రియులారా, ఇవన్నీ మేము మనసులో ఉంచుకోండి. వాక్యంలోకి వెళదాం. వెళ్ళిన తర్వాత ఇవి మనకు అవసరమవుతాయి, అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఈ వచనంలో మొదటి మాట ఏంటంటే అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయటపడను అనుకొని భయపడెను. ప్రియులారా, ఆ తర్వాత ఫరో ఆ సంగతి విన్నాడు, మోషేని చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ మోషే ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయి మిద్యాన దేశంలో నిలిచిపోయి ఒక బావి దగ్గర కూర్చున్నాడు అన్నది వాక్యం. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ప్రియులారా, మోషే తొందరపాటుతోటి ఒక మిస్టేక్ చేశాడండి. ఆ మిస్టేక్ ఏంటంటే ఆ తప్పు ఏంటంటే ఆ ఐగుప్తీయుని చంపేయడం అనేటువంటి ఒక తప్పిదాన్ని చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు కనుక మనం గమనిస్తే ఈ వచనాలు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చదువుకునే వచనాల్లోకి ఇప్పుడు ఇంకా ఆయన దగ్గర ఆ తొందరపాటు లేదు. తొందరపాటు అంతా కూడా అయిపోయింది. ఒకే ఒక తప్పు చేశాడు, తొందరపాటుతో జరిగింది. అది అయిపోయిన తర్వాత చాలా స్థిమితపడ్డాడు, నిదానంలోనికి వచ్చేసినట్లుగా చూస్తున్నాం. ఏమండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మోషే దేవుని యొక్క ప్రణాళికల్లో ఉన్నాడండి. ఏమండి, కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి మనిషికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ రెజ్యూమ్లో ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి చూసారా, అవేమీ కూడా దేవునికి అవేమీ అవసరం లేదండి దేవునికి. కానీ ఆయనకు కావాల్సింది ఏదో ఇంకా వేరేదో ఉంది ఆయనకు కావాల్సింది. సో దేవుడు తన ప్రాసెస్ను ఎప్పుడైతే మోషే స్థిమితపడ్డాడో, ఎప్పుడైతే తనలో ఉన్న తొందరపాటు అంతా పోయిందో, ఆ తర్వాత నుంచి దేవుడు తన ప్రాసెస్ను ఇక్కడ మొదలుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. సో మన భాషలో మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆయన ఏం చేశాడంటే మిడియన్ డెజర్ట్ యూనివర్సిటీ అనేటువంటి దాంట్లో ఆయన జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాడు. ఇంకా మిడియన్ అంటే మిడియన్ డెజర్ట్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి ఇప్పుడు మోషే గారిని తీసుకెళ్తున్నాడు. అక్కడ నడిపించబడేటువంటి ప్రాసెస్లు ఉన్నాయి. దేవుడు ఆ ప్రాసెస్ అంతా నడిపిస్తాడు. గమనించాలి మనం. చూడండి, ఇక్కడ
ఈ సంగతిని బయటపడేలాగా చేసిన వాడు దేవుడే. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఆయన హత్య చేశాడు, హత్య చేసిన సంగతిని దేవుడే బయటకు తీసుకొచ్చాడు. అలాగా బయటకు తీసుకురాకపోతే ఈ రోజున మోషే ఈ ప్రాసెస్లోనికి వచ్చేవాడు కాదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా చేయగలడండి. ఏ కార్యాన్నైనా, ఏ పరిస్థితినైనా తనకు ఆయన అనుకూలంగా మార్చుకోగలడు. ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగలడు. మీకు ఒక సన్నివేశం చెప్తాను నేను. యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి తీసుకువెళ్తున్నారు. ప్రేతోరియం అనేటువంటి మందిరంలో పెట్టారు ఆయన్ని. ఆ మందిరంలో యేసు ప్రభు వారికి శిక్ష అమలు చేసేటువంటి విధానంలో అక్కడ ఆయన్ని హేళన చేయడము, దెబ్బలు కొట్టడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అదే సమయంలో పేతురు అబద్ధాలు ఆడుతూ కూర్చున్నాడు బయట. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధము చెప్పేస్తున్నాడు పేతురు గారు. ప్రియులారా, సాతాను పేతురును వాడుకుంటా ఉన్నాడు ఆ సమయంలో. కానీ ప్రభు ఆ పరిస్థితి అంతటిని కూడా మలిచి వెంటనే పేతురును తన వైపుకు తిప్పుకోవడాన్ని మనం చూస్తున్నాం. అక్కడ వెంటనే ఏమైంది? ఏమంటే కోడి కూసింది. కోడి కూసేపటికి ప్రభువు చెప్పారు, కోడి కొయ్యక ముందు నువ్వు నా కొరకు 3 సార్లు నేను ఎరగనని చెప్తావు, నువ్వు బింకం పోతావు, అబద్ధాలు చెప్తావు అని చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకో. అది జ్ఞాపకానికి వచ్చేసింది. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అక్కడ ఎవరూ లేని ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏడవడం ప్రారంభించాడు, పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. ప్రియులారా, గమనించాలి, క్రిటికల్ సిచ్యువేషనే, అనుకూలమైనటువంటి వాతావరణం కాదు, అనుకూలమైన పరిస్థితి కాదు. కానీ దేవుడు దానిని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు. కాబట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఏమండి, ఒక తప్పు విషయము తప్పని తెలిసినా తప్పు చేశాడు, దాన్ని కప్పిపెట్టాడు. కానీ దేవుడు దాన్ని బయటపెట్టాడు. నీ విషయమైనా అంతే. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, చాలామందికి ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే, ఈ రహస్యాలు ఎవరికి తెలియదులే, మా రహస్యాలు ఎవరికి తెలుస్తాయి అన్నట్టుగా ప్రవర్తించేవారు చాలామంది ఉంటారు. కానీ అది మనుషులకు తెలియకపోవచ్చేమో కానీ దేవుడికి తెలుసు కదా. దేవునికి మరుగయ్యి ఏది ఉండదని చెప్పేసి వాక్యం చెప్తుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ ఈ శవం బయటపడిపోయినట్టే, అంటే తప్పు బయటపడిపోయినట్టే, ఒక రోజున నీ జీవితంలో ఉన్న రహస్యాన్ని కూడా దేవుడు బయటపెట్టేస్తాడు. మనుషులకు రహస్యాలు కానీ దేవుడికి రహస్యాలు లేవండి. దేవునికి ఏది మరుగు కాదు. కాబట్టి జాగ్రత్త. ఏదో దాచేసుకుంటున్నాం, ఎవరికి తెలియకుండా ఏదో మాట్లాడేస్తున్నాం. ఇక్కడ నేను మాట్లాడే మాటలు ఎవరికి తెలుస్తాయిలే, ఎలా తెలుస్తాయిలే అని అనుకోవద్దు. తెలిసిపోతాయి. ఏమంటే దేవుడు చెప్పేస్తాడు, దేవుడు బయటికి తీసుకొచ్చేస్తాడు. ఏదో ఒక రోజున నీవు మాట్లాడినటువంటి ఒక అబద్ధమో లేదా నీవు మాట్లాడినటువంటి ఒక రహస్యమో, అది ఎవరికీ తెలియకుండా అని దాచిపెట్టేసినటువంటి విషయాలు, పోనీ ఎవరి గురించో నువ్వు రహస్యంగా మాట్లాడిన మాటలో, ఇవన్నీ ఒకరోజు బయటపెట్టేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకున్నాం. ఆ ప్రభువు జ్ఞాని, అనంత జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయనకు మరుగా ఏది ఉండదన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే, ఇక్కడ ఈయన భయపడి పారిపోయాడు అని రాశాడు కదా. తెలుగు తర్జుమాలో మనం చూస్తున్నామండి. 14వ వచనంలో చివరిలో, ఇప్పుడే అదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సంగతి నిశ్చయంగా బయలుపడను అనుకుని భయపడను అని చెప్పి ఆ తర్వాత ఫరో ఎదుటి నుండి ఆ భయంతో పారిపోయాడు అని చూస్తున్నాం. కానీ నేను చూశానండి, చాలా ఇంగ్లీష్ తర్జుమాలు చూశాను నేను. ఏ ఇంగ్లీషు తర్జుమాలో కూడా భయపడి పారిపోయాడు అన్న మాట లేదండి. మరి ఎందుకు తెలియదు, తెలుగు తర్జుమా ఎందుకు అలా చేశారో. అంటే తెలుగు తర్జుమా చేసిన వాళ్ళని మనం తప్పు పట్టడం కాదు నా ఉద్దేశం. ఎందుకంటే నా మట్టుకు నాకు ఇష్టం లేదు. మోషే భయపడి పారిపోయాడు అన్న మాట నాకు ఇష్టం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం నూతన నిబంధనలో కూడా అపోస్తుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయంలో చూసినాం, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినా, ఆ 2 చోట్ల కూడా వాళ్ళు కూడా రాయలేదు ఆ మాట. స్టెఫెను మాట్లాడినప్పుడు కూడా ఆయన భయపడి పారిపోయాడు అన్న మాట ఆయన ఉపయోగించలా. అలాగే హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త కూడా ఆయన కూడా ఆ మాట మోషే భయపడ్డాడు అన్న మాటను ఆయన కూడా రాయలేదండి.
నేను చదువుతున్నాను, ఒకసారి వినండి. అపోస్తలుల కార్యాలు 7:29 ఉంది. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశిగా ఉన్నాడు అని రాశాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27లో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుతున్నట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు అని రాస్తున్నాడు ఆయన. అసలు ఇంకా పైపెచ్చు భయపడలేదు అని రాశారు తప్పించి భయపడి భయపడ్డాడు అన్న మాట మరి ఎందుకు మరి ఇక్కడ ఈ తెలుగు తర్జుమాల్లో ఈ ప్రకారంగా ఎందుకు రాయడం జరిగిందో తెలియదు నాకు. ఈవెన్ నేను ఈ యొక్క స్టడీలో నేను హెబ్రీ ట్రాన్స్లేషన్ కూడా చదివాను. నాకు అంటే హిబ్రూ భాష వచ్చని కాదు, హిబ్రూ భాష ఉన్న పక్కన మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది, దాంట్లో కూడా చూశాను. దాంట్లో కూడా ఆ హెబ్రీ భాషలో కూడా భయపడ్డాడు అన్నమాట ఉపయోగించాల. మరి తెలుగు తర్జుమాల్లో ఎందుకు ఇలా రాశారో మనకు తెలియదు కానీ ఓకే. 15వ వచనం ప్రకారంగా మనం చూద్దాం. ఈ సంగతి ఫరో దాకా తెలిసిపోయిన తర్వాత ఇంకా ఫరోతో కూడా రాజభవనంలో ఉండడము ఇంకా అనవసరం అని అనుకున్నాడు. అనుకుని ఇంకా ఐగుప్తులో ఉండడమే అనవసరం అనుకున్నాడు. కాబట్టి తన ప్రయాణాన్ని మిద్యాను వైపునకు ఆయన ప్రయాణం కొనసాగినట్లుగా చూస్తున్నాం. మీడియన్, ఇంగ్లీష్లో మీడియన్ అనేటువంటి మాట చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కవరింగ్. మిడియన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కవరింగ్, కప్పుకోవడం లేకుంటే దాచుకోవడం. ఈ మాటకు అర్థం అనమాట అండి. తర్వాత ఇంకొక మాట కూడా దానికి అర్థం ఉంది కానీ ఇప్పుడు అది మనకి ఈ ధ్యానంలో మనకు అంత అనుకూలంగా ఉండదు. ఇంకోటి ఏంటంటే జడ్జిమెంట్, తీర్పు అనేటువంటి మాట అర్థం ఉందంట. మొదటి అర్థం ఏంటంటే కవరింగ్ అనే మాట అంటే దేవుడే ఇక తనకు సంరక్షకుడుగా, దేవుడే తనకు కాపుదలుగా ఉండడానికి ఆయన ఐగుప్తును విడిచిపెట్టి మిద్యానుకు వచ్చేస్తున్నాడు అని అర్థం. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, ఇక మీదట దేవుని మీద తన భారాన్ని పెట్టి దేవునికి అప్పగించుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టి మిద్యాను వైపునకు ఆయన వచ్చాడు అనే పాఠాన్ని అనేటువంటి సంగతిని తెలుసుకుందాం. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. మనందరికీ అవసరమైన పాఠం ఏంటంటే మన జీవితాల్లో ఎన్నో తప్పులు దొర్లుతూ ఉంటాయి. దాని ఫలితంగా చాలా నష్టపోతూ ఉంటాం, దిక్కులేనటువంటి పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు మిద్యానికి వచ్చేయాలి. మిద్యానికి వస్తే అక్కడ దేవుని యొక్క సంరక్షణ దొరుకుతుంది, దేవుని మీద ఆధారపడటం మనకు అనుకూలమవుతుంది, దేవుడే నిన్ను కవర్ చేసుకుంటాడు అనేటువంటి మాటను నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రియమైన వారలారా, తప్పు చేశాను అని చెప్పి ఆ తప్పులోనే ఉండిపోవడం అనేటువంటిది క్రైస్తవ లక్షణం కాదు. తప్పు జరుగుతుంది, తప్పు దొర్లుతుంది, ఆ తప్పులోంచి బయటకు వచ్చేద్దాం, బయటపడిపోతాం. నేను గత వారంలో కూడా చెప్పాను, దేవుని దగ్గర నిజాయితీగా తప్పును ఒప్పుకొని బయటకు వచ్చేస్తే ప్రభు మనల్ని తప్పుగా ఆదుకుంటాడు. నేను చెప్పాను కదా, ఓటమి క్రైస్తవ జీవితంలో ముగింపు కాదు అని చెప్పాను. కిందటి వారంలో చెప్పిన మాట, ఓటమి క్రైస్తవ జీవితంలో ముగింపు కాదు, ఓటమిలోంచి పాఠాలు నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథము 24:16లో రాశాడు, నీతిమంతుడు 7 సార్లు పడినప్పటికీ మరలా తిరిగి లేస్తాడు. ఇక్కడ నీతిమంతుడు అనే మాట చాలా ప్రాముఖ్యం. అందరికీ కాదు ఈ మాట వర్తించేది. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు పడిపోతున్నా తిరిగి లేపగలిగేటువంటి లేచేటువంటి అవకాశాలను ఆయన నీకు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలా. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. నువ్వు పడిపోయావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు, నువ్వు మళ్ళా వెనక్కిరా, ఇదిగో నీ తప్పిదాన్ని ఒప్పుకో. దేవుడు పదే నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికను నువ్వు వినాలి. విని నువ్వు లేవడానికి ఇష్టపడితే ఆయనే వచ్చి నీ చేయి పట్టుకుని లేపి నిన్ను నిలబెడతాడు, లేపి నిన్ను కూర్చోబెడతాడు అనేటువంటి విషయాన్ని దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఒక ఆత్మీయమైన కోణంలో ఈ మాట చూద్దామండి. ఐగుప్తును విడిచిపెట్టడం అంటే ఏంటో ఏమన్నా హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు కదా, విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచిపెట్టాడు అంటున్నాడు. విశ్వాసి అయినటువంటి వాడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తును విడిచిపెట్టేయాలి. నువ్వు విశ్వాసివా? నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఐగుప్తు నీ జీవితంలో ఉంటే కనుక దాన్ని వెంటనే విడిచిపెట్టేయాలి. ఐగుప్తుని విడిచి ఎక్కడికి రావాలా? మిద్యానికి వచ్చేయాలి. మిద్యాన్లో ఏముంది? దేవుడు అనుగ్రహించేటువంటి కాపుదల ఉంది. అక్కడ కవరింగ్ ఉంది. దేవుడు నీకు ఒక కవరింగ్ ఏర్పాటు చేస్తున్నాడు మిద్యాన్లో. సో అది నేను నేర్చుకోవాల్సిన పాఠం. ప్రియులారా, ఐగుప్తు లోకాన్ని చూపిస్తుంది. ఐగుప్తులో ఏముందో తెలుసా అండి?
ఐగుప్తులో బానిసత్వం ఉంది, ఐగుప్తులో రాజ్యాధికారం ఉంది, ఐగుప్తులో రాజ ఆగ్రహం ఉంది, రాజుగారి యొక్క కోపతాపాలు ఉన్నాయి. ఐగుప్తులో ఏముంది? విడ్డి చాకరీ ఉంది. ఐగుప్తులో ఏముంది? దురహంకారం ఉంది. ఐగుప్తులో ఏమున్నాయి? అందచందాలు ఉన్నాయి. ఐగుప్తులో ఏమున్నాయి? ఆశలు ఉన్నాయి. లోక సంబంధమైన కోరికలు అనేటువంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐగుప్తులో ఉన్నాయి అన్న విషయాన్ని, ఐగుప్తులో ఏమున్నాయి అనే విషయంలో మనందరం కూడా చూడవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభు దేవుని వాగ్దానం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు, ఇదిగో ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క కానానుకు నేను తీసుకుని వెళ్తాను అనేటువంటిది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ఐగుప్తు వచ్చి మనందరం బయటికి రావాలా. మీకు ఒక పాట గుర్తుందా? సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదుము అని ఒక పాట పూర్వకాలపు దినాల్లో చాలా పాపులర్ సాంగ్, చాలా ఇప్పుడు కూడా మనం పాడుకుంటూ ఉంటాం. ఇందులో ఐగుప్తును మెన్షన్ చేస్తూ 2 చరణాలు రాశాడు. ఈ సమయంలో అవి చాలా అవసరం. అవి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరికి వచ్చు కదా, నేను పాడుతున్నాను, మీరు కూడా నాతో పాటు పాడండి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధారలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధారలో, నిత్యానివాసములేదినలోన నేత్రాలు కాననుపై నిల్పుడి, నిత్యానివాసములేదినలోన నేత్రాలు కాననుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పిల్లరా, ఎందుకు ఐగుప్తును విడిచిపెట్టాలి అంటే ఐగుప్తు నిండా విగ్రహారాధనండి. ఎస్, మీకు తెలుసా 2000 పైచులకు దేవుళ్ళు దేవతలు ఉన్నారు ఐగుప్తులో. నేను కొన్ని దేవతల పేర్లు ఇవి మనకు అవసరం లేదు, మనకంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ విషయాన్ని మీ యొక్క అవగాహన కొరకు నేను చెప్తున్నాను. వారికి అకర్ అనేటువంటి ఒక సింహదేవుడు ఉన్నాడు, అమున్ అనేటువంటి గాలి దేవత ఉంది, అపపే అనేటువంటి పాము దేవత ఉంది, అఫిస్ అనేటువంటి ఎద్దు దేవుడు ఉన్నాడు, బ్యాట్ అనేటువంటి ఆవు దేవత ఉంది, గెబ్ అనేటువంటి భూమి దేవుడు ఉన్నాడు, హెకెట్ అనేటువంటి కప్పదేవత ఉంది, ఇయా అనేటువంటి చంద్రదేవుడు ఉన్నారు, బాస్టెట్ అనేటువంటి పిల్లి దేవత ఉంది. ఇవన్నీ వాళ్ళకున్న దేవుళ్ళు దేవతలు. ఇంకా చాలా 2000కు పైగానే దేవుళ్ళు దేవతలు వాళ్ళకున్నారు. వీళ్ళారా, అందుకే ఐగుప్తును విడిచిపెట్టాం. ఈ రోజున మన జీవితాల్లో ఐగుప్తు వేరే రూపాల్లో మనందరి జీవితాల్లో ఉంది అండి. ఈ ఐగుప్తును విడిచిపెట్టకపోతే ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ప్రభువు తన స్వాధీనంలోకి తీసుకోలేడు. నిన్ను మిదియానుకు తీసుకుని వెళ్ళడం కూడా ఆయనకి సాధ్యం కాదు. అవునండి, మోషే ఎప్పుడైతే ఐగుప్తును విడిచిపెట్టాలి అనేటువంటి సంకల్పం వచ్చింది, ఆ మీదట దేవుడు మోషేని మిద్యానుకు తీసుకుని వెళ్ళినట్లుగా వాక్యంలో చూస్తున్నాను. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి,
మన జీవితాల్లో ఉండేటువంటి ఐగుప్తులను మనం తొలగించుకోవాలి. చాలామంది ఈ రోజున పైకి భక్తి కలిగిన వారుగా నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించినటువంటి క్రైస్తవ విధానాలు మన జీవితాల్లో ఉంటున్నాయి. అవునండి. ఐగుప్తులు ఎవరో తెలుసా మీకు? అసలు ఐగుప్తీయులు ఎవరంటే హాము సంతానానికి సంబంధించిన వాళ్ళే ఐగుప్తీయులు. హాము ఎవరో తెలుసు కదా? హాము ప్రియులారా నోవహు కుమారుడు. హాము చేసిన పని తెలుసు కదా. నోవహు మత్తుడై ఉంటే మొదట హామే చూశాడు దిగంబరుడిగా ఉండడం. సో చూసిన తర్వాత హాము చేయాల్సిన పని ఏంటంటే ఆ తప్పిదాన్ని లేదా ఆ యొక్క దిగంబరత్వాన్ని కప్పాలి. కప్పవలసిన వాడు ఏం చేశాడంటే వెళ్ళి తన సోదరులతో చెప్పాడు. వాళ్ళు వచ్చి దిశమూల చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని వెనక తట్టుకు తిరిగి వచ్చి ఆ దిశమూలను కప్పుతారు. కానీ తప్పు చేసిన వాడు హాము శపించబడ్డవాడయ్యాడు. హాము యొక్క శాపం ఎంతవరకు వెళ్ళిందంటే హాముకు 4 పిల్లలండి. కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనేటువంటి వాళ్ళు హాము యొక్క పిల్లలు. ఇక్కడ ఈ హాముకు వచ్చినటువంటి శాపము ఎలాగొచ్చిందంటే హాము మొదలుకొని కానాను వరకు కూడా శాపగ్రస్తులు అయిపోయారు. వాళ్ళే ఐగుప్తీయులు. శాపగ్రస్తులైన వారు ఐగుప్తీయులు. ప్రియమైన వారులారా, సో శాపగ్రస్తమైంది ఐగుప్తులో ఉంది. శాపగ్రస్తులైనటువంటి వారు ఐగుప్తీయులు. వాళ్ళతో ఉండటానికి వీలేదు. సో అక్కడి నుంచి ఈయన బయటకు వచ్చేయాలి. మోషే అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. బయటకు వస్తేనే దేవుడు ఆయన్ని వాడుకుంటాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ ఐగుప్తుల్లో ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. నేనేమీ ఐగుప్తుల్లో లేనండి అని ఊరికే అనేసుకోవద్దు. ఆలోచించి ఐగుప్తు శాపగ్రస్తమైంది ఏది నీ జీవితంలో ఉందో ఒకసారి ఆలోచించి, దేవునికి వ్యతిరేకమైంది ఏది నీ జీవితంలో ఉందో ఒకసారి ఆలోచించి, నువ్వు దాని నుంచి బయటకు వచ్చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేదా దాంట్లోంచి బయటకు వస్తే దేవుడు నిన్ను తన ప్రాసెస్లోనికి తీసుకుని వస్తాడు. ఇక్కడ మిదియానుకు చేరుకున్న తర్వాత, మిదియాను అంటే కవరింగ్ అని చెప్పుకున్నాం కదండి, సంరక్షణలోకి వచ్చాడు. చూడండి, ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఇక్కడ ఏముంది? ఐగుప్తు మిదియాన్లో ఎవరున్నారండి? అబ్రహాము గారి యొక్క వారసత్వ సంపద అంతా కూడా మిదియాన్లో ఉంది. నా మాట అర్థమవుతుంది మీకు? అబ్రహాము యొక్క వారసత్వానికి సంబంధించిన సంపద అంతా కూడా మిదియాన్లో ఉంది. ఎవరో తెలుసా? మిదియాన్లో ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా? ఆదికాండము 25వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, అబ్రహాము కెతుర్రా అనబడేటువంటి అబ్రహామును మళ్ళా కెతుర్రా అనే పెళ్లి చేసుకుంటే వారిద్దరికీ పుట్టినటువంటి కుమారుడే ఈ మిదియాను అనేటువంటి ఆయన. అంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి? జనములు నీ యందు వర్ధిల్లుతారు అని చెప్పాడు. ఆయన జనములకు తండ్రిగా చేస్తాను అని అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. సో ఈ వాగ్దానంలోనికి వీళ్ళందరూ వచ్చేసారు. ఈ యొక్క మిదియానీయులు కూడా ఆ వాగ్దానానికి సంబంధించిన వారే అన్న విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మోషే వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టాడు అన్నమాట. మిద్యాన్లోనికి రావడం అంటే చూసారా? ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత ఐగుప్తును విడిచినట్టు ప్రతి వారికి కూడా దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడంటే వాళ్ళను మిద్యాన్లోనికి తీసుకుని వస్తాడు. మిద్యాను ఏంటంటే దేవుని యొక్క వాగ్దాన భూమి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానపు ఆశీర్వాదాలు ఏమైతే ఉన్నాయో అదే ఆశీర్వాదాలు పొందడానికి అర్హులుగా తయారు చేసేటువంటి ట్రైనింగ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అదే మిద్యాను. ఆ మిద్యాన్లోనికే దేవుడు మోషే గారిని తీసుకొచ్చాడు. ఏమండి, ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ సరే మిద్యానీయులు ఉన్నారు. సరే, ఎవరు? ఇప్పుడు మోషే గారి సమయంలో ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇత్రో అనబడేటువంటి దేవుని యాజకుడి దగ్గరికే వచ్చాడు. ఏమండి, దానికి ముందుగా చూడండి 15వ వచనంలో ఏం చూస్తాం మనం అక్కడ? అతడు వచ్చి 15వ అధ్యాయం 15వ వచనం చివరి వచనంలో మిద్యాన దేశంలో నిలిచిపోయి అక్కడ ఒక బావి దగ్గర కూర్చుండెను అని రాస్తున్నాడు. ప్రియులారా, బావి దగ్గర కూర్చోవడం అనేటువంటి దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? బావి ఎవరిని కనపరుస్తుందండి? ప్రభు అయిన యేసుక్రీస్తును బావి కనపరుస్తుంది. ఎందుకంటే బావి దప్పిక తీరుస్తుంది. బావిలో ఉబికేటువంటి నీటి జలం ఉంటుంది. ప్రభువు చెప్పారు కదా, ప్రభు యోహాను సువార్తలో 2 సార్లు ప్రస్తావించిన ప్రస్తావనలో ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నేను జీవజలపు ఊటను అని ప్రభు వారు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దప్పిక తీర్చేటువంటి జీవజలపు ఊట అయినటువంటి బావి దగ్గరకు ఆయన వచ్చాడు.
ఎవరైనా సరే ప్రియమైన వారలారా చివరికి రావాల్సినటువంటి గమ్యస్థానం అదే. ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ నుంచి మరలా తిరిగి ఇంకొక ఫేజ్ మోషే జీవితంలో ప్రారంభించబడటాన్ని మనం ఇక్కడ చూస్తామండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక రకమైనటువంటి ట్రైనింగ్ ఆయన జీవితంలోనికి రావడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితానికి ఎంత పోలిక చూస్తున్నారా? ఇప్పుడు నువ్వు ఐగుప్తులో ఉన్నావు. ఐగుప్తులోంచి బయటికి రా, బయటికి వచ్చేయాల. ఎందుకు ఐగుప్తులోంచి బయటకు వచ్చేయాలంటే ఐగుప్తు అంతా కూడా అంధకారమే, ఐగుప్తు అంతా చీకటి బ్రతుకులు అవన్నీ కూడా. అక్కడ ఉన్నంతకాలం కూడా ఒకవేళ మోషే గారే గనక నేను ఐగుప్తులోంచి రాను అని అనుకుని ఉంటే ఏమండి ఈ రోజున ఇలాంటి ట్రైనింగ్లోనికి ఇవ్వడానికి ప్రభువుకు దేవునికి అవకాశం అయ్యేది కాదు. నేను ఇక్కడే ఐగుప్తులో ఉంటాను అని అంటే కుదిరేది కాదు. ఏమంటే అబ్రహాము ఊరు అనేటువంటి గ్రామంలోంచి వచ్చేసాడు. నేను రాను ఈ ఊర్లోనే నేను ఉంటాను అని అబ్రహాం అంటే ఏమంటే అబ్రహాము జనములకు తండ్రి అయ్యేవాడా? నో, జనములకు తండ్రి అయ్యేవాడు కాదు. ఏమండి లోతు సొదొమలోనే ఉంటానంటే ప్రియమైన వారలారా ఆయనకు ఆ జీవితమే మిగిలేదు కాదు. సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చామంటే వచ్చేసాడు తను. యేసుప్రభు వారి శిష్యులు అమ్మో మేము ఈ పరిస్థితిలో యెరూషలేం దాటి బయటికి వెళ్ళం, మేము యెరూషలేంలోనే ఉండిపోతామనంటే వాళ్ళు యెరూషలేంలోనే ఉంటే ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున మనకి సువార్త వచ్చి ఉండేది కాదు కదండి. ఈ రోజున సువార్త ఫలాలు మనం కోసుకుని తింటున్నాం. ఆ సువార్త ఫలాలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఏమండి అంతవరకు ఎందుకండి? యేసుప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టకపోతే ఏమండి ఈ భూమి మీద ఉన్న మానవాళికి విడుదల ఉండేదా? ఈ భూమి మీద ఉన్న మానవాళికి ఏమండి పాప విమోచన కలిగి ఉండేదా? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. అలాగే నువ్వు ఐగుప్తుని విడిచిపెట్టరా. ఏ రూపంలో ఐగుప్తుని జీవితంలో ఉందో దాంట్లోంచి బయటకు వచ్చే మిథియానుకు దేవుడు తీసుకుని వస్తాడు. మిథియానులో నువ్వు ఎక్కడికి వస్తావంటే నీ గమ్యస్థానం ఏంటంటే ఉబికేటువంటి నీటి ఊటగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉండేటువంటి ఆ గొప్ప రక్షణ, ఆ గొప్ప విమోచన, విడుదల నువ్వు సంపాదించుకోగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, ప్రశ్నించుకుందాం. నా మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రశ్నించుకుందాం. ఈరోజు నీకు లోకం కావాలా, దేవుడు కావాలా? ఐగుప్తు కావాలా, ప్రభువు కావాలా? ఏమైనా ఏదో ఒకటే మనం డిసైడ్ చేసుకోవాలా? అయితే లోకం లేకపోతే ప్రభు, అయితే ఐగుప్తు లేకపోతే ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణ. ఏదో ఆప్షన్ నీదే. కాబట్టి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ ధ్యానంలో నువ్వు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఏదో తప్పు చేసావు, ఒక అవకాశం కోసమే దేవుడు ఆ ప్రాసెస్లో నిన్ను నడిపించాడని అర్థం చేసుకో. పశ్చాత్తాపడు, దేవుని అడుగు. నువ్వు అది విడిచిపెట్టేసి వచ్చేసే, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఇది మొదలుకొని దేవుని యొక్క మోషే యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తాం మనం. నెక్స్ట్ వచనంలోనే ఉంది, వచ్చే తర్వాత దినాల్లో చెప్పుకుందాం. ఇక్కడ ఏం చూస్తామంటే ఆ మిథియాను యాజకునికి 7 కుమార్తెలు ఉన్నారంట. ఆ 7 కుమార్తెల వ్యవహారం, మిగతా విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఒక వ్యవస్థలోనికి, ఒక చోట నుంచి, ఒక చీకటి వ్యవస్థలోంచి ఒక వెలుగుమయమైనటువంటి యాజకుని యొక్క కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యవస్థలోనికి మోషే గారిని దేవుడు తీసుకుని వచ్చేస్తూ ఉన్నాడు. పిల్లరా, అలాగే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మౌనంగా కళ్ళు మూసుకొని, ప్రభువా ఐగుప్తు నా జీవితంలో ఉంది, నాన్న ఈ ఐగుప్తులోంచి నేను బయటకు వచ్చేస్తాను, ఈ చీకటిలో ఉండడం నాకు ఇష్టం లేదు ప్రభువా, నాయనా నువ్వే సంరక్షకుడిగా ఉండేటువంటి ఆ యొక్క మిథియానులోనికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని చెప్పి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు. నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని ప్రణాళిక ఉందే, దేవుని ఉద్దేశం ఉందే, నీ పక్షంగా ఆయన ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం, ఆ ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చేటువంటి ప్రాసెస్లోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. అది నీకెంతో భాగ్యవంతమైన జీవితం, ఎంతో ఆదర్శవంతమైనటువంటి జీవితం, ఎంతో వర్ధిల్లేటువంటి జీవితం. నువ్వు, నీ కుటుంబము, నీ బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. ప్రియమైన వారలారా, మోషే ఈ మీదట జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో ఎంటైర్ ఇశ్రాయేలు ఆశీర్వదించబడేటువంటి ప్రాసెస్ జరగబోతూ ఉంది. ఎంటైర్ ఇశ్రాయేలు జనాంగమే ఏమన్నా ఐగుప్తులోంచి బయటకు వచ్చేసేటువంటి ప్రాసెస్కి దేవుడు తీసుకుని వచ్చాడు.
అలాగే నీ జీవితాన్ని, నీ వంశాన్ని, రాబోతున్నటువంటి నీ తరాలన్నిటికీ కావలసినటువంటి గొప్ప ధన్యతను దేవుడు సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు నీ జీవితంలో జరిగించబోయేటువంటి అద్భుతమైనటువంటి ఆ కార్యాల కొరకైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువా, నాయన నేను అంగీకరిస్తున్నాను. నాయన నన్ను అంగీకరించండి ప్రభువా అని ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మేమందరం కూడా ఐగుప్తులోనే ఉన్నాం. ఐగుప్తు ఏదో ఒక రూపంలో మా జీవితాల్లో ఉంది ప్రభువా. దాన్ని విడిచిపెట్టి మేము బయటకు వస్తేనే నాయన మీరు మమ్మల్ని తీసుకుని వెళ్తారు. ఒక అద్భుతమైనటువంటి నాయన నీ యొక్క సంరక్షణ కలిగినటువంటి ప్రదేశానికి మమ్మల్ని తోడుకొని వెళ్తారు. అక్కడ ప్రభువాని యేసుక్రీస్తు ద్వారా మాకు అందించబడేటువంటి నాయన అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలను మీరు మాకు అందించడానికి ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి మోషే ఐగుప్తుని విడిచిపెట్టాడు, మిద్యానుకు వచ్చాడు. మిద్యాన్లో ఒక బావి దగ్గర కూర్చున్నాడు. నాయన ఈ మాటలు, ఇందులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి మంచి గుర్తుల కొరకై నీకే స్తుతులు చెల్లించుకుంటూ మా జీవితాల్లో ప్రభువా ఇంకా ఎవరు నాయన ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఇంకా ఎవరు ప్రభువా ఐగుప్తును వారి జీవితాల్లో కలిగి ఉంటున్నారు? ఐగుప్తులో ఉండేటువంటి చీకటి, ఐగుప్తులో ఉండేటువంటి గర్వము, ఐగుప్తులో ఉండేటువంటి అహంకారము, ఐగుప్తులో ఉండేటువంటి లోక సంబంధమైనటువంటి అపేక్షలు, ఐగుప్తులో ఉండేటువంటి ఆకర్షణలు, ఇలాంటి వాటి నుంచి ప్రభువా నాయన ఇంకా ఎవరు బయటికి రావడానికి నాయన ఇష్టపడుతున్నారో వారందరిని బయటికి తీసుకుని రండి. నాయన అక్కడే ఉండిపోదాం అనుకుంటే ప్రభువా, ఒకవేళ మోషే అలాగే అనుకుంటే ఇశ్రాయేలీలకు విమోచన కలిగి ఉండేది కాదు. నాయన శిష్యులు యెరూషలేములోనే ఉండిపోతే సువార్త ప్రకటనే బయటకు వచ్చేది కాదు. కానీ ప్రభువా బయటికి రావడమే నాయన, విడిచిపెట్టి వచ్చేయడమే నాయన మాకు ఆశీర్వాదం. కాబట్టి అట్టి కృప మా అందరికీ, మా బిడ్డలందరికీ దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని అడుగుతూ ఈ ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలోనే అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. పిల్లరా, ఈరోజు మనం బల్లను సమీపించేటువంటి రోజు కనుక మరి ఈ సమయంలో బల్లను సమీపించడానికి మనం సిద్ధపడదాం. కొన్ని మాటలు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రియులారా, మరి గడిచినటువంటి నెలలు మన అనుభవాల్లోంచి చూస్తే చాలా దారుణమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఇప్పుడు మనం వచ్చేసాం. ఉపేక్షించేటువంటి లేదా తేలిగ్గా తీసుకునేటువంటి పరిస్థితి ఏ వాతావరణం ఏమీ కనిపించట్లా. కాబట్టి దయచేసి నా మనం ఏంటంటే జాగ్రత్త పడండి. మీ మట్టుకు మీరు మీ కుటుంబ పక్షంగా, మీ వ్యక్తిగతంగా మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నా. అవునండి, ఏమండి, మీ దగ్గరకు వచ్చే వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మాస్క్ తప్పనిసరిగా కట్టుకోండి. అంతేకాదు సామాజిక దూరాన్ని కూడా పాటించండి. ఏమండి, దగ్గరికి వెళ్ళిపోవటం అనేటువంటి ఆ పనులు చేయకండి. దూరంగా ఉండండి. ఏమండి, ఇది కొంతకాలం పాటు ఇది మనం జాగ్రత్తలు పడితే తప్పనిసరిగా ఇందులోంచి మనం బయటికి వెళ్ళిపోతాం. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నా. ఈ మధ్యకాలంలో నేను గ్రహించినటువంటి విషయాన్ని నేను మీతో చెప్తున్నా. ఈ సమయంలో చాలామంది మీలో ఒకవేళ ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే దాని గురించి జాగ్రత్త పడండి. అంతేగాని ఇదేదో మామూలేలే అని అనుకుని సరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. సరిపెట్టుకునేటువంటిది కాదు ఇది. ఏముందలే దీంట్లో, ఏదో అలాగే వస్తుంది అలాగే పోతుంది అని అనుకోకుండా సుమా, చాలా ప్రమాదం జరుగుతుంది. వెంటనే వెళ్ళాలి, దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్ట్ కనుక పాజిటివ్గా వస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ తప్పనిసరిగా మీరు తీసేసుకోవాలా. అది తీసుకుంటేనే అప్పుడే ఈ పరిస్థితుల్లోంచి మనం బయటపడతామండి. కాబట్టి దయచేసి నా మాట వినండి. అది శ్రద్ధ చేయొద్దు, అలక్ష్యంగా ఉండొద్దు. ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రియులారా, ఈ సమయంలో బలను సమీపించేటువంటి ఈ సమయానికి మనం వచ్చాం. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ఆ తర్వాత ఈ బలను మనం సమీపిద్దామండి. దేవుని యొక్క వాక్యంలో ఇలాగుంది: మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో
లేక ఆయన పాత్రలో నుంచి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్న వలెను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. వాక్యము చెప్తున్న ప్రకారంగా మనము తీర్పు పొందకుండా ఉండాలి అంటే మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలని, పాప క్షమాపణ అడగాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరికి వారు పరీక్ష చేసుకుందాం. దయచేసి మీ మట్టుకు మీరు అలాగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నాయన, మరి రొట్టె నీ శరీరంగా, ఈ పాత్ర నీ రక్తంగా మేము తీసుకోబోతున్నాం నాయన. తీసుకోవడానికి నాయన మాకున్న అర్హత ప్రభువా, యోగ్యత కేవలము నాయన నీవు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యమే. కాబట్టి ఈ సమయంలో ప్రభువా, మా జీవితాల్లో ఉన్న లోటుపాట్ల విషయమై తండ్రి నీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం. దయతో మమ్మల్ని మన్నించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మాకు నీ కృప ద్వారానే యోగ్యత రావాలి నాయన. అటు కృప దాయిచ్యమని అడుగుతూ నీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించనని దేవుని యొక్క వాక్యంలో ఉంది. రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రాలు. ఈ రొట్టె కొరకై ఇది నీ శరీరంగా మేము తీసుకునవలసిన వారంగా ఉండగా మీరే మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ, మీరే నాయన నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు నీ నామమునికే చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆయన రొట్టెను తీసుకొని దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని తీసుకోండి అని చెప్పారు. కాబట్టి ఈ సమయంలో ఈ విరుగుబడినటువంటి రొట్టె మీ చేతుల్లో ఉంది, నా దగ్గర ఉంది. ప్రార్థనాపూర్వకంగా తీసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. మా చేతులకు అందించబడిన ఈ నీ రొట్టె, నీ శరీరం అయ్యా, తీసుకోవడానికి యోగ్యతలు మీరే దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ నీ కృప కొరకు వేడుకుంటూ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆ ప్రకారమే రొట్టెను తీసుకున్న తర్వాత ప్రభువు పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించనని వాక్యంలో ఉంది. ప్రభువానికి స్తోత్రాలు. ఈ పాత్ర కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను నాయన. శిలువ మీద నీవు నీ రక్తాన్ని కార్చావు. నీ శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కార్చబడింది ప్రభువా, మా కొరకే నాయన. మా పాపములను క్షమించడానికి, మా అపరాధాలను తీసివేయడానికి నీవు నీ రక్తాన్ని కార్చావు. నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాను. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ మీదట ఈ పాత్ర నా రక్తము నాయన క్రొత్త నిబంధన, మీరు దీని నుండి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే ఈ యొక్క పాత్రను తీసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ పాత్ర తీసుకుంటున్నాము. మీ కృప మాకు దయచేయండి స్వామి, సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన ముగించుకుంటున్నాం. పిల్లారా, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మరొక నెలకు మమ్మల్ని మేము నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. అయినా గడిచిన కాలం అంతా నీ కృపలను మేము అనుభవించాము. నీవు నాయన మా బిడ్డలందరినీ నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను నాయన. మా బిడ్డలకు నాయన మీరు చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. నువ్వు అనుగ్రహిస్తున్న కాపుదల కొరకే వందనాలు, క్షేమం కొరకే వందనాలు నాయన. కొంతమంది నాయన ఈ కరోనా వ్యాధి బారిన పడ్డారు ప్రభా, పాజిటివ్ వచ్చింది. వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాము. మీ సన్నిధి వారితో కూడా ఉంచండి నాయన. నీ గాయపడిన హాస్యంతో వారిని ముట్టండి. స్వస్థత శీఘ్రమే వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంకెవరు కూడా ఆ పాజిటివ్ బారిన పడకుండా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. నాయన, సంఘ బిడ్డలందరినీ క్షేమంగా కాపాడండి. వారి పని పాటల్లో వారిని దీవించండి. ఆర్థికంగా బలపరచండి ప్రభా. చాలామంది మా బిడ్డలు పేద స్థితిలో ఉన్నారు నాయన. నాయన, వారికి ఉన్నటువంటి ప్రతి అవసరం మీరే తీర్చాలి ప్రభా. సహాయం చేయండి బాబు. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. చాలా భయంకరమైనటువంటి
కష్ట దినాల్లో ప్రభా, ఇరుకు దినాల్లో నాయన, ఇబ్బందికరమైన వాతావరణంలో మేము బ్రతుకుతున్నాం ప్రభా. ఎప్పుడు ఈ పరిస్థితులు చక్కదిద్దబడతాయో, ఎప్పుడు ప్రభా మందిరాలు తెరవబడి స్వేచ్ఛగా నీ మందిరంలో చేరి నేను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించబడుతుందో తెలియదు. ఏదైనా నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీరే నీ కృపలో మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరచమని, నీ కాపుదల్లో పెట్టమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో నాతో కూడా ఉండి సహాయపడుతున్నటువంటి మా బిడ్డలు నాయన, అదిగో శ్యామ్ కొరకు, అలాగే నాయన విజయబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా కుమార్తె ప్రభా, అదిగో నాయన ఈ సమయంలో నాయన సాహిత్య కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డకు నెలలు నిండినాయి, సుఖమైన ప్రసవాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరు బిడ్డలు ప్రభా ప్రసవాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి నీ సుఖమైన ప్రసవాలు అనుగ్రహించండి. చక్కటి బిడ్డలను దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, మీరే మహిమ పొందుకోండి. నీ కృపాహస్తాల్లో బలహీనులుగా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు అందరినీ నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ కాపుదల్లో వారిని క్షేమం అనుగ్రహించి మహిమాఘనత ప్రభావాలు పొందుకోమని అడుగుతూ నీకే స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన, ఈ మనవిని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నామంలోనే స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం అయిపోవాలి కదా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, కాపుదల ఈ సమయంలో బలను సమీపిస్తున్న మా బిడ్డలకును, ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ ఈ రాబోతున్న నెలలో కూడా దేవుని కాపుదల, కృప, కనికరాల కొరకు సదా తోడయుండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమేసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. నీ నిండు దీవెనలను నీ నామమందున వేడి సన్నుతి ప్రార్థింతుము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. దేవుని కృపా కనికరాలు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.